ఎలిఫెంట్స్. ఇన్‌స్టంట్ అట్రాక్షన్ వాటిని చూడంగానే. నాకెందుకో అవి ఏ షేప్‌లో ఉన్నా, ఏ మెటీరియల్‌లో ఉన్నా ఇన్‌స్టంట్‌గా అవి తీసుకుని నాకు పెట్టుకోవాలనిపిస్తుంది. మా ఇంటి నిండా ప్రతి చోట ఎక్కడో అక్కడ ఎలిఫెంట్స్ షేప్‌లో డెకోర్ ఉంది. పార్ట్ 1లో 2 ఎలిఫెంట్స్ కొన్నాను ఆప్ షాప్‌లో అని చెప్పాను. నాకవి 2 కలిపి 150 రూపీస్‌కి వచ్చింది. అందులో ఒకటి బాగా డ్యామేజ్డ్ ఉంది. వాటిని చూసినప్పుడు అర్థమైంది వాటి మీద ఒక వియర్డ్ కలర్ గ్రే పెయింట్ ఉంది అని. సో, హార్డ్‌వేర్ షాప్‌కెళ్ళి పెయింట్ స్ట్రిప్పర్ తెచ్చుకొని మంచిగా కోట్ చేసి ఒక 1 అవర్ పెట్టి స్టీల్ వూల్‌తో స్క్రబ్ చేస్తే ఒక గోర్జియస్ అండర్‌టోన్ ఆఫ్ వుడ్. అసలు దాని మీద పెయింట్ చేయాలని ఎలా అనిపించిందో నాకు అర్థం కాలేదు. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ చిన్న వుడెన్ డెకోర్ పీసెస్ ఒకటి నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది. షాప్స్‌లో ఈజీగా దొరుకుతాయి. వాటిని అంటించి ఇంకొక ఎలిఫెంట్‌కి డ్యామేజ్ ఉందన్నాను కదా! ఆ ఎలిఫెంట్‌కేమో వుడ్ పట్టీ పెట్టి ఆ డ్యామేజ్ ఫిల్ చేశాను. చక్కగా ఒక వుడ్ టింట్ వేసి దాని మీద వ్యాక్స్‌తో రబ్ చేస్తే మంచి షైన్ వచ్చింది. దిస్ ఈజ్ హౌ దే ఆర్ లుకింగ్ నౌ. దే డోంట్ లుక్ ఎనీథింగ్ లైక్ ముందు కొన్న రెండిట్లాగా అసలు అనిపించలేదు నాకు. కార్వ్డ్ వుడ్ ఎలిఫెంట్స్ లాగా అనిపించాయి. రెండిటిని మా వెంకన్న స్వామి దగ్గర పెట్టాను. ఆయన దగ్గరికి నడుచుకు వెళ్తున్న గజరాజుల్లాగా ఉన్నారు. ఎంత బాగున్నారు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వాస్ బిఫోర్ అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ నౌ. హౌ డిడ్ ఐ డూ?